తక్కువ బడ్జెట్లో G+1 ఇల్లు చూస్తున్నట్టయితే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ కొరకే. ఇల్లు మొత్తం క్లియర్గా చూడండి. చూసిన తర్వాత లొకేషన్కు రండి. లొకేషన్కి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోండి. మీకే తెలుస్తుంది మార్కెట్ కంటే ధర తక్కువ ఉంటుందని. ఇల్లు ఎక్కడుంది పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే దయచేసి వీడియోను కూడా ఎక్కడ స్కిప్ చేయదు మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి పైన ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. ఇల్లు యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే విజయవాడ 8 లైన్ హైవే పెద్దంబర్పేట నుంచి కేవలం 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా విజయవాడ హైవే నుంచి కుంట్లూరుకి వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి కేవలం 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మంచి లొకేషన్లో చుట్టుపక్కల స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ సూపర్ మార్కెట్ కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. ఇక మనం ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళినట్టయితే 150 గజాలలో ఉంటుంది. నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. 25 ఫీట్ల వైడ్ రోడ్తో ఉంటుంది. ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 22.5x60 డైమెన్షన్స్లో కింద పైన కలిసి మనకు 2500 SFTలో కట్టడం జరిగింది. ఇల్లు డైమెన్షన్స్ తక్కువ ఉన్నా కానీ మంచి ప్లానింగ్తోని బిల్డర్కు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇంత అద్భుతంగా రావడం జరిగింది. కింద విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, అదేవిధంగా ఒక 1 BHK పోర్షన్ రెంటల్ పరంగా. పైన చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ చాలా విశాలంగా రావడం జరిగింది. ఇల్లు చూసే ముందు రోడ్డు కనెక్టివిటీ అంటే ఇల్లు లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. విజయవాడ 8 లైన్ హైవే పెద్దంబర్పేట నుంచి కేవలం 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా ఇటు విజయవాడ హైవే నుంచి కుంట్లూరు వెళ్ళే మెయిన్ రోడ్ నుంచి 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వార్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట వచ్చేసి మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ జోన్ అయినటువంటి ఆదిపట్ల TCS వచ్చేసి మనకు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయినాము. లోపలికి కార్లు కానీ బైకులు కానీ ఈజీగా వచ్చే విధంగా అందమైన ర్యాంపు, మంచి స్టాండర్డ్ గేట్ దిమ్మెలు కూడా అద్భుతమైన గ్రానైట్తో మంచిగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో మనకు బోర్ పాయింట్ ఉంది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. దాని పక్కకే మున్సిపల్ వాటర్ ఉంటుంది. అదేవిధంగా పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మంచి గ్రానైట్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, మనకు పార్కింగ్లో ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, మనకు ముందే చెప్పాను కదా విశాలమైన ఒక 2 కార్లు ఈజీగా 4-5 బైకులు పట్టే విధంగా అద్భుతంగా పార్కింగ్ కూడా జరిగింది. పార్కింగ్లో చూసుకుంటే మంచి గ్రానైట్తో అద్భుతంగా చేయించడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇండెంటిక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని మంచి హార్డ్వేర్ వాడి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా ప్లాన్ ఎంత బాగుందో. ఏదైతే మనకు పార్కింగ్లో ఎలివేషన్ టైల్స్ చూస్తున్నారో దీనికి వాడిన టైల్స్ కానీ మంచి గోల్డెన్ పట్టీలు కానీ అదేవిధంగా UPVC విండో ఇవ్వడమే కాకుండా మంచి ఫోటో ఫ్రేమ్ మోడల్తో ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు పిల్లర్ని వేస్ట్ చేయకుండా సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తోని అద్భుతంగా కట్టడం జరిగింది. లోపల 1 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షను గ్రౌండ్ ఫ్లోర్లోని 1 BHK పోర్షను. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ చూసుకోండి ఎంత బాగుందో. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అద్భుతమైన మంచి గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. విండోస్ వచ్చేసి మనకు UPVC విండోలు ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్తో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పైన చూసుకున్నట్టయితే మంచి డిజైన్తోని అద్భుతంగా మంచి లైట్లతోని మంచి ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఎంత పెద్ద టీవీ అయినా పెట్టుకునే విధంగా ఒక టీవీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారుగా ఎంత బాగుందో. హాల్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ రావడం జరిగింది. ఇందులో వాడబోయే నల్లాలు కానీ లాట్రిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీగా పెట్టడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు చూస్తున్న పోర్షన్ ఒక బెడ్రూమ్. చూసుకోండి, బెడ్రూమ్ అయితే ఎంత బాగుందో. 22.5x60 డైమెన్షన్స్ తక్కువైనా మంచి ప్లానింగ్తో చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఈజీగా ఇందులో 6x6 బెడ్ పట్టా కూడా చుట్టూ తిరిగే విధంగా వెంటిలేషన్ పరంగా విండోతోని సర్పడిన్ సెల్ఫ్లతోని ఒక వాల్ కూడా మనకి ఇందులో హైలైట్ చేయడం జరిగింది. పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ కూడా అద్భుతంగా కూడా జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా, విశాలమైన హాలు, కామన్ బాత్రూము, ఒక బెడ్రూము, దీని పక్కకు ఆనుకొని ఇది కిచెన్. ఈజీగా ఒక 2 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తోని సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా విండోతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎటు చూసుకుంటే ఇది వాష్ ఏరియా. చూసుకోండి వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. వాష్ ఏరియాను కూడా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్లతోని 100% వాస్తు ప్రకారంగా కట్టడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇంకా బాగుంటుంది. ఏ విధంగా ఉందో చూద్దాం.
మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే చేరుకున్నాం. చూసుకోండి విశాలమైన మంచి బాల్కనీ. ఇది కూడా మనకు మంచి గ్రానైట్తోని, మంచి సెక్యూరిటీ పరంగా మంచి గ్లాస్ సిస్టమ్తోని, పైన ఫాల్ సీలింగ్తోని చాలా అద్భుతంగా ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఏదైతే పైన సింహద్వారం చూస్తున్నారో ఇది కూడా మనకు నార్త్ ఫేసింగ్లో ఉంటుంది. దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ ఇంటింటికి వాడబడ్డాయి. మంచి మీకు లాక్ సిస్టమ్ కూడా ఇవ్వబడుతుంది. అదేవిధంగా అన్ని రకాల హార్డ్వేర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉంటే కంప్లీట్ చేసి మీకు హ్యాండ్ వాష్ చేయడం జరుగుతుంది. లోపల 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ చూసుకోండి. హాల్ వచ్చేసి మనకు మంచి గ్రానైట్తో అద్భుతంగా డిజైన్ ఇవ్వడం జరిగింది. ఒక వాల్ కూడా ఇందులో మనకు హైలైట్ చేయడం జరిగింది. అన్ని UPVC విండోలు ఉంటాయి. పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ మంచి ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఒక టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా హాల్లో మంచి ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. చాలా ఫేసెస్ రావడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మీరు భవిష్యత్తులో ఈ పార్టీషన్ చేసుకుంటే అది హాల్ అవుతుంది. ఇది మనకు డైనింగ్ అవుతుంది. డైనింగ్ కూడా చూసుకోండి ఈజీగా 6 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే 100% పడుతుంది. మనకు ఇక్కడ కూడా మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్టయితే మనకు ఇది పూజ చూసుకోండి. పూజ కూడా మంచి గ్లాస్ డోర్తోని 2 గ్లాసుల డోర్తోని ఒక 2 వ్యక్తుల నుండి పూజ చేసుకునే విధంగా అద్భుతంగా మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. దీని పక్క కానుకొని ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఒక 2 వ్యక్తుల నుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని సర్పడెన్ సెల్ఫ్లతోని ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ లైట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది వాష్ ఏరియా చూసుకోండి. వాష్ ఏరియా కూడా ఎంత బాగుందో చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఇందులో వాటిలో ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మన సొంతంగా ఆలోచించి ఏ విధంగా అయితే కట్టుకుంటామో ఆ విధంగా కట్టడం జరిగింది. కన్స్ట్రక్షన్ మాత్రం ఎక్కడ కూడా అజాగ్రత్త చేయలేదు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇది కామన్ బాత్రూమ్ చూసుకోండి. కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ రావడం జరిగిందో. ఇందులో మనకు డైవేటర్స్ నల్లలు కూడా పెట్టడం జరిగింది. వాల్ టైల్స్ కానీ ఫ్లోరింగ్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షను ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లోపలికి ఎంట్రీ కాగానే మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ కూడా చాలా ఫేషియస్ రావడం జరిగింది. చూసుకోండి ఎంత ఫేషియస్ రావడం జరిగిందో. ఇది బెడ్రూమ్ చూసుకోండి ఎంత బాగుందో. ఈజీగా 6x6 బెడ్ వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. సర్పడెన్ సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా విండోతోని ఫాల్ సీలింగ్లు అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా క్వాలిటీగా హైలైట్గా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లోనే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకొని చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ ప్రతి దాంట్లో సర్ఫెడెన్ సెల్ఫ్లతోని లైట్ కలర్స్ వాడి ఇందులో కూడా ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ అయితే ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూశారు కదా ఇల్లు అయితే చాలా అద్భుతంగా మంచి కన్స్ట్రక్షన్తోని అద్భుతంగా రావడం జరిగింది. టెర్రస్ పైన చూసుకుంటే మంచి ఫ్లోరింగ్తోని ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రాజోన్ లేకుండా మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందు తీసుకొచ్చాను. ఇక ప్రైస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 99 లక్షలు చెప్తున్నారు. ఈ 99 లక్షలు అనేది మీకు ఫైనల్ రేట్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. పైన కనపడుతున్న నంబర్కి ఫోన్ చేసినట్లయితే లైవ్లో డాక్యుమెంట్ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా రేటు గురించి అయినా ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా బిల్డర్కి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.